ఏలూరు జిల్లాలో పులి సంచారం అటవీ శాఖను అప్రమత్తం చేసింది. జిలుగుమిల్లి మండలం దర్భగూడెం అటవీ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని పులిని సురక్షితంగా బంధించేందుకు రాష్ట్ర అటవీ శాఖ ముమ్మర ఆపరేషన్ కొనసాగిస్తుంది. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, చింతూరు, పాపికొండ నేషనల్ పార్క్ ప్రాంతాల్లో సంచరిస్తున్న పులి కదలికలను నిరంతరం ట్రాక్ చేస్తూ నిపుణుల బృందాలు రాత్రింబవళ్లు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. మహారాష్ట్రలోని వార్దా, పుణె బృందాలతో పాటు బెంగళూరు నుండి వైల్డ్ లైఫ్ నిపుణులు, పీపుల్ ఫర్ యానిమల్స్ ప్రతినిధులు, వివిధ టైగర్ రిజర్వాయర్ల నుంచి అనుభవజ్ఞులైన ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. మత్తుమందు తుపాకీలతో పులిని బంధించడంలో నైపుణ్యం కలిగిన 6 ట్రాకింగ్ లైజింగ్ షూటర్లను సిద్ధంగా ఉన్నారని జిల్లా అటవీ శాఖ అధికారి పివి సందీప్ రెడ్డి తెలిపారు. పులి అత్యంత చురుగ్గా, తెలివిగా కదులుతూ మానవ సంచారం ఉన్న ప్రాంతాలను తప్పించుకుంటోందని, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మంచెలను కూడా గమనిస్తూ మార్గం మార్చుకుంటోందని చెప్పారు. అయినప్పటికీ పాదముద్రికలు, కెమెరా ట్రాప్ల డేటా, థర్మల్ డ్రోన్లు, నైట్ విజన్ కెమెరాలు, నిపుణులైన ట్రాకింగ్ బృందాల సహాయంతో అన్ని రకాల ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగిస్తూ పులిని క్షేమంగా బంధించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. పులి చివరగా కనిపించిన ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని అన్ని వైపులా ప్రత్యేక బృందాలను మోహరించామని, పులి వెళ్లే అవకాశమున్న మార్గాలను పూర్తిగా కవర్ చేస్తున్నామని చెప్పారు. దర్భగూడెం, పి రాజవరం, చల్లావారిగూడెం, ఏ పోలవరం, అప్పలరాజుగూడెం, సిరివారిగూడెం, రామన్నపాలెం, మడకవారిగూడెం, దాట్లవారిగూడెం, శ్రీరత్నగూడెం, సీతంపేట తదితర గ్రామాల ప్రజలను డప్పు చాటింపులు, మైక్ ప్రకటనల ద్వారా అప్రమత్తం చేస్తున్నామని తెలిపారు. కన్నాపురం, పోలవరం, కూకునూరు, జంగారెడ్డిగూడెం అటవీ శాఖ అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తతో పనిచేస్తున్నారని, ప్రజలు భయాందోళనకు గురి కాకుండా అటవీ శాఖ సూచనలు పాటించాలని, సహకరించాలని జిల్లా అటవీ శాఖ అధికారి విజ్ఞప్తి చేశారు.